అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. సరసములాడుచున్ బిగువు సంధిట దూర్చియు పను చేర్చి తామురుగములయన్ పయింబడియు మోమున మోము కొనయించి మోవితేనే రమణ దురుజున్ సనుల నీటుడుగన్ మధింపుచున్ మనోజరణములోన నన్ చెమటజార సరాసరి పొంటెన్నడో. ఇలా సంభోగ శృంగారం గురించి పద్యం. దాని తర్వాత సారంగధరుని హస్తములలో మెలగని సిబ్బెపు నును గబ్బిగుబలేలా సద్గణేశ్వరుని పల్చాల్గాంట్లనందని చక్కనై చొక్కమౌ చెక్కులేలా తరుణ రాజాంకు వక్త్రము నిండి పొర్లని మధురమున్ వృధజేయునధరమేల కలధౌ దధాముని కౌగిట జేర నిజాయ గాంగేయము కాయమేల సోమమూర్తిని పలపులంజొనుపలేని చిలుకలను చుల్కగా పలుకులేల కువలయేసుని పొందుచే కూడలేని కుతుకమతుకున మెతకయో బ్రతుకదేలా. ఇంకా ఈ నాయకులు 3 కథల్లో కూడా పార్వతి, తార, అలాగే చిత్రాంగి ముగ్గురు కూడా వాళ్ళ యొక్క అవస్థ, శృంగారావస్థని ఇక్కడ మళ్ళీ కవి వర్ణిస్తున్నాడు. మొదటి కథలో, శివుని కథలో సారంగధరుని హస్తములలో మెలగని సిబ్బెపు నును గబ్బి గుబ్బలేలా. సారంగధరుడు అంటే శివుడు. శివుని యొక్క చేతులలో మెలగని సిబ్బెపు నును గబ్బి గుబ్బలేలా, నలగనటువంటి నును గబ్బి గుబ్బలేలా, నిడదపాటి గుబ్బలు సనులేలా అని. సద్గణేశ్వరుని వల్చాగాట్లనందని చక్కనై చొక్కమౌ చెకులేలా. ఆ గణేశ్వరుడు బ్రహ్మ గణేశ్వరుడు కదా ఆయన. సద్గణేశ్వరుని పల్చాల్గాట్లు అందని చక్కనై చొక్కమౌ చెప్పులేల, చెంపలు ఘాట్లు పొందనటువంటి పల్గాట్లతోటి చక్కనై చొక్కమౌ చెక్కులేల, చెక్కుల మీద ఘాట్లు పొందినటువంటి ఈ చెక్కులు, చెంపలు ఎలా వ్యర్థము అని. తరుణ రాజాంకు వక్త్రము నిండి పొర్లని మధురము వృధజేయునధరమేలా. అలాగే తరుణ రాజాంకు వక్త్రము, తరుణ రాజాంకుడు అంటే బాలచంద్రుని యొక్క చిహ్నము కలిగినటువంటి వాడు తలపై, అంటే శివుడు. ఆయన వక్త్రము నుండి నిండి పొర్లని మధురము వృధజేయునధరమేల, అలా పైనుంచి పొంగేటువంటి మధురమును తేనెను వృధజేయునధరమేల, వ్యర్థం చేసేటువంటి పెదవులేలా అని. కలధౌతధాముని కౌగిట చేర నిజాయ గాంగేయము కాయమేలా. కలధౌతధాముడు అంటే వెండి కొండ నివాసంగా కలిగిన వాడు శివుడనే. మళ్ళీ కలధౌతధాముని కౌగిట చేర నిజాయ గాంగేయము కాయమేలా, ఆయన దగ్గరికి తీసుకుని శరీరం
కౌగిట చేరని జాయ గాంగేయమౌ కాయమేల. స్తోమమూర్తిని బలబులంజొనుబలేని చిలుకలను చురుకగా వల్కు బతుకులేలా. స్తోమమూర్తి అంటే శివుడు, ఆయన యొక్క బలమును పొందలేనటువంటి, అలాగే చిలుకలను చురుకగా పలుకులేలా అని. కువలయేసుని పొందుచే కూడలేని కుతుకము అతుకున మెతకయై బ్రతుకదేలా. మెతకయవు బ్రతుకదేలా. ఏమాత్రం కువలయేశుడు అన్న కూడా ఆయనే. ఆయన యొక్క పొందుచే కూడలేనటువంటి ఈ బ్రతుకు నిరుత్సాహమైంది అని. అలాంటి బతుకు ఎందుకు? కుతుకము అతుకులే మెతకయవు బ్రతుకు. చూడండి ఎన్నిసార్లు తూనయో, కుతుకము అతుకున మెతకయో. అటువంటి బ్రతుకు ఎందుకు అని. ఇది శివుని పరంగా. అలాగే చంద్రుడి పరంగా కూడా. సారంగధరుడు అన్న చంద్రుడి పరంగా కూడా ఇదే చెప్పాలి. కాకపోతే ఒకటి రెండు చోట్ల, ముఖ్యంగా సద్గణేశ్వరుడు అన్నప్పుడు అక్కడ ప్రమద గణాలు అని చెప్పుకున్నాం శివుడనే అర్థంలో. ఇక్కడ సద్గణేశ్వరుడు అంటే నక్షత్రాలకు అధిపతి అని చెప్పాలి. సత్ అంటే నక్షత్రాలు, నక్షత్రాలకు అధిపతి అయినటువంటి చంద్రుడు అని. చంద్రుడి పరంగా తార చంద్రుడిని ఇలా కోరుకుంటుంది అని ఈ పద్యం సారాంశం మొత్తం కూడా. అలాగే కలధౌతము అన్నప్పుడు అక్కడ వెండికొండ అని చెప్పుకున్నాం. ఇక్కడ వెండికొండ అని చెప్పడానికి కాదు, కానీ అలా తెల్లనైన శరీరం కలిగిన వాడు, శరీర కాంతి కలిగినటువంటి వాడు సోమమూర్తి. సోముడు అంటే చంద్రుడే కదా, అలా చెప్పాలి. అటువంటిది కేవలం ఆయనకున్నటువంటి విశేషాలను దృష్టిలో పెట్టుకుని కొద్దిపాటి తేడా తప్ప మిగతాదంతా అదే కదా. ఇక్కడ ఇంకొకటి కువలయేశుని అన్నాడు. కువలయేశుడు అంటే కువలయాలకు ప్రభువు అని. అక్కడ కలువలకు ప్రభువు కాబట్టి చంద్రుడు అని చెప్పాలి. అంతవరకు ఈ 2-3 విషయాలు తప్ప మిగతాదంతా కూడా చంద్రుడు గురించి తార ఏమనుకుంటుంది అనేది ఈ పద్యం యొక్క సారాంశం. ఇక సారంగధరుడు యొక్క కథలో కూడా ఇక్కడ సద్గణేశ్వరుడు అంటే పండిత లోకం ఏమో అని చెప్పాలి. సద్గణం, సజ్జనులు, పండితులు, పండిత లోకం అని చెప్పాలి. అలాగే తరుణ రాజాంకు చిహ్నం చెప్పినప్పుడు తరుణ రాజాంకు వక్రము అన్నాడు కదా. తరుణ రాజాంకుడు అంటే యువరాజు అని చెప్పాలి. తరుణరాజు అంటే యువరాజు అని. కువలయేశుడు అంటే భూవలయానికి, భూ అంటే భూ అని అర్థం ఉంది కాబట్టి కువలయేశుడు అంటే భూలోకానికి అందరికీ కూడా ఆయన అధిపతి అని చెప్పడం. ఇలా 2-3 భేదాలతోటి ఈ పద్యం మొత్తం 3 అర్థాల్లో నాయకులైనటువంటి అక్కడ చిత్రాంగి, ఇక్కడ తార, ఇక్కడ పార్వతి కూడా శివుని గురించి, చంద్రుని గురించి, అలాగే సారంగధరుని గురించి కూడా ఇలా అనుకుంటున్నారు అని పద్యం. వాళ్ళ యొక్క మన్మథావస్థలను అలా వర్ణించాడు కవి. సారంగధరుని భాస్వత్సితాస్యంబు పూర్ణచంద్రోదయంబు గణసంగు. సారంగధరుని వా చతురమాతిశయంబు చతురిమ అతిశయము అమృతరసాయనం వై పసంగు. సారంగధరుని ప్రాంత్యత్స్వరూపము మకరధ్వజాకారమై రమణ నలరు. సారంగధరుని పేషల గాంధములు వసంత కుసుమాకరమునై తనరుగాన అతడు దివ్యౌషధీషుడేయగుట. ఆదు విరహ తాపజ్వరమున బెరుగు దోషగుణములాదనికరము సోకిననుగాని మానవింతకు వేరుండు మందులేదు. ఇదొక శీర్ష పద్యం. ఇందాకటిది కూడా శీర్ష పద్యమే. ఈ శీర్ష పద్యంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ కొన్ని మందుల పేర్లు ప్రస్తావించారు. ఆయుర్వేద మందుల పేర్లు ప్రస్తావించాడు. పూర్ణచంద్రోదయం అనేది ఒకటి, అమృత రసాయనం అనేది ఒకటి, మకరధ్వజాకారం, మకరధ్వజం ఒకటి,
అలాగే వసంత కుసుమాకరం అనేది కూడా ఆయుర్వేద వైద్యం. ఈ కవికి ఆయుర్వేదంలో కూడా కొంత పరిచయము పట్టు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎడనడ ఇలాంటి ఆయుర్వేద వైద్య మందుల్ని, అలాగే జ్యోతిష్ భాగంలో కూడా కొంత పట్టు ఉన్నట్టుంది. జ్యోతిషాలకు సంబంధించిన విషయాలు కూడా ఈయన ప్రస్తావన చేస్తూ వచ్చాడు పద్యాలు. ఇక్కడ ఆయుర్వేద ఔషధాలని ప్రస్తావన చేస్తున్నాడు. ఎందుకంటే సర్వ ఔషధాలకు కూడా నిలయం చంద్రుడు అని చెబుతూ ఉంటాం. ఆ కథలను అనుసరించి కూడా ఇక్కడ ఆ ప్రస్తావన చేయడం చాలా సమయోచితంగా అనిపిస్తోంది. చూద్దాం. సారంగధరుని భాస్వత్థసితాస్యంబు పూర్ణచంద్రోదయంబు గణసగు. ఇక్కడ కూడా సాధారణంగా రెండు అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి స్వభావార్థం కనిపిస్తుంది, ఒకటి అంతరార్థం కనిపిస్తుంది. ఆ రెండింటిని మనం చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలి. సారంగధరుని భాస్వత్థ అసితాస్యంబు పూర్ణచంద్రోదయంబు గణసంగు. శివుని కథలో 3 కథలు విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఈ కథలో, శివుని కథలో సారంగధరుని యొక్క భాస్వద్ హసితాస్యంబు, ప్రకాశవంతమైనటువంటి నవ్వు. హసితాస్యము, ఆశయం అంటే మోము, హసితాస్యం అంటే నవ్వు మోము. సారంగధరుని భాస్వద్ హసితాస్యంబు, ఆయన నవ్వు ముఖము పూర్ణచంద్రోదయంబుగా నశంబు, పూర్ణచంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన నవ్వు ముఖము పూర్ణచంద్రోదయము అనేటువంటి ఔషధంలాగా అతిశయిస్తుంది అని అంతరార్థం. స్వభావార్థం వచ్చేసరికి ఆ నవ్వు మోము పూర్ణము నాటి చంద్రుడి వలె ప్రకాశిస్తుంది అని అర్థం. మోముని చంద్రుడితో పోలుస్తూ ఉంటాం, పూర్ణచంద్రబింబంతో పోలుస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ పూర్ణచంద్రోదయము అన్నాడు. పూర్ణచంద్రుడు ఉదయించినట్టుగా అనిపిస్తుందట ఆ నవ్వు మొగం చూస్తే. ఇది స్వభావార్థం. ఆ నవ్వు మొగము చూస్తే పూర్ణచంద్రోదయము అంటే అదొక ఔషధం. ఆ ఔషధం లాగానే ప్రకాశిస్తుందట ఆ మోము అనేది అంతరార్థం. సారంగధరుని వాచాతురిమాతిశయంబు అమృతరసాయనంబై పొసంగు. ఆ సారంగధరుని యొక్క వాక్చాతురి, ఆ శివుని యొక్క వాక్చాతుర్యం యొక్క అతిశయమైన వాక్చాతురి, గొప్ప వాక్చాతురి. అమృతరసాయనంబై పొసంగు. వాక్కుని అమృతంతో పోలుస్తూ ఉంటారు కాబట్టి ఈయన అమృత రసాయనము. అమృత రసాయనం అనేది ఒక ఆయుర్వేద వైద్యంలో వాడుకునే ఒక ఔషధం. అందుచేత సారంగధరుని యొక్క వాక్చాతుర్యము, దాని యొక్క అతిశయము అమృత రసాయనమై పోతుంది. అమృత రసాయనం అనే ఔషధమై ప్రకాశిస్తుంది అని ఒకటి. రెండవది, ఆయన యొక్క వాక్చాతుర్యము అమృత రసాయనం అవుతుంది. అమృత రసాయనము, అమృత రసం అంటే అమృతంతో సమానము అని కదా. అమృత రసము అంటే సుధారసము. దానికి ఒక చక్కని అయనము అంటే మార్గం. అమృత రసాయనము, అమృత రసాన్ని కలిగించడానికి కలిగిన మార్గము అయి ఒప్పుతుంటుంది. సారంగధరుని ప్రాంచత్స్వరూపము మకర ధ్వజాకారమై రమణ నలరు. సారంగధరుని యొక్క స్వరూపం, ఆకారం అయితే, ఒప్పుతున్న ఆకారము మకర ధ్వజాకారమై రమణ నలరు. మకర ధ్వజాకారంలో ఉంటుంది. మకర ధ్వజం అనేది కూడా ఒక ఔషధమే. మకర ధ్వజము అనేటువంటి ఔషధంలాగా అందగిస్తుంది అని, ప్రకాశిస్తుంది. రమణమై ఒప్పు అంతరార్థం అది. స్వభావార్థం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆయన యొక్క స్వరూపము మకర ధ్వజాకారమై, మన్మథాకారమై రమణను ఒప్పు. మకర ధ్వజాకారం అంటే అది మన్మథాకారము, మన్మథుని ఆకారమై ప్రకాశిస్తుంది అనేది స్వభావార్థం. సారంగధరుని పేషల గంధములు
వసంత కుసుమాకరమునై తనరుగా గాన. ఇక్కడ ఆయన యొక్క పేషల గంధములు, పేషల గంధములు ఇవి, పేషలము అంటే కోమలము అని, గంధము అంటే సువాసన. పేషల గంధములు వసంత కుసుమాకరమునై తనరుగాన. వసంత కుసుమాకరం, వసంత కుసుమాకరం కూడా ఒక మందుకి ఒక ఔషధం పేరు. కాబట్టి వసంత కుసుమాకరమై ఒప్పుతుందండి. వసంత మాసము కుసుమము, కుసుమాకరము. కుసుమం అంటే పువ్వు కదా, వసంత కుసుమానికి నిలయమై ఉంటుంది అని, ఆకారము అని. ఇది స్వభావార్థంలోకి వచ్చేసరికి వసంత ఋతువునందలి పుష్పాల యొక్క నిలయమై ఒప్పుతుంది ఆయన యొక్క పేషల గంధములు. మృదువు, అలాగే గంధము, పరిమళం, ఈ రెండు కూడా వసంత కుసుమాకరమునై తనరుగాక. వసంత కుసుమాకరం అనే ఔషధమై ఒప్పుతుంది అనేది అంతరార్థం. వసంత ఋతువునందలి పువ్వులే, పువ్వులకు నిలయమై ఒప్పుతుంది అనేది మరొక స్వభావార్థం అన్నమాట. అతడు దివ్యౌషధీషుడే ఎగుట నాదు విరహతాపజ్వరమున పెరుగు దోష గుణముల అతని కరము సోకినను దాని మానవిత్తకు వేరుండు. విరహతాపం అనే జ్వరం కలిగింది. ఆ విరహతాపం అనే జ్వరానికి ఈ దివ్యౌషధీషుడే అవటం వల్ల, ఎవరు, ఇక్కడేమో శివుడు, అక్కడేమో చంద్రుడు, అక్కడేమో తారంగధరుడు. దివ్య ఔషధీషుడే అగుట వలన ఏమవుతుందట, నాదు విరహ తాపజ్వరంబున పెరుగు, తాపజ్వరంతో పెరుగుతూ ఉన్నటువంటి దోష గుణములు అతని కరము సోకినను గాని మానవింతకు. అది అతని కరము సోకితే ఈ దోషగుణాలన్నీ, విరహతాపజ్వరం పోతుంది అని. ఇది సాధారణార్థం. ఇంతకు వేరొండు మందు లేదు అంతే తప్ప వేరే మందేమీ లేదు నా ఈ విరహతాపజ్వరం పోవటానికి. విరహతాపజ్వరమున పెరుగు దోషగుణములు అన్నప్పుడు చంద్రుడి కథలో దోషగుణము అంటే చీకటి, రాత్రి. అది పోవాలి అంటే చంద్రుని యొక్క కరములు సోకాలి. కరము అంటే కిరణాలు. ఆయన కిరణాలు సోకితే ఆ దోషగుణం పోతుంది. చంద్రుడు వైపు చెప్పుకున్నప్పుడు, చంద్రుడి కథలో చెప్పుకున్నప్పుడు, మిగతా కథల్లో అంతా ఒకటే, పెద్దగా ఏమీ తేడా. ఇలా మనం ఈ పద్యాన్ని చెప్పుకోవాలి. దాదాపుగా మూడు కథలైనప్పటికీ ఇక్కడ తాపము అంతా ఒకటే విధంగా ఉంది కాబట్టి వర్ణన ఒకటే విధంగా నడుస్తాం. మూడింటికి మూడు విలువలుగా చెప్పటం లేదు. కాకపోతే ఎక్కడన్నా ఒక పదం తేడా కనిపిస్తుంది, ఆ వచ్చిన చోట మనం చెప్పుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ దోషము అని ఉంది, దోషగుణము అని ఉంది. ఆయన కరములతోటి పోతుంది అన్నాడు. చంద్రుడి భాగంలో అయితే దోషం అంటే చీకటి, రాత్రి. కరములు అంటే కిరణాలు, చంద్రుని యొక్క కిరణాలతో పోతుంది. అంటే వెన్నెలు ఉంటే అది చీకటి పోతుంది అనేది అర్థం. కాబట్టి ఇక్కడ ఇలా చెప్పుకోవచ్చు. అదే మీకు అక్కడ శివుడి పరంగాను లేకపోతే తారంగధరుడి పరంగా కథ చెప్పుకున్నప్పుడు అలా చెప్పడానికి వీలు. అక్కడ ఏం చెబుతాం, విరహతాపజ్వరం పెరుగుతున్నటువంటి దోషం ఏదైతే ఉందో ఆ గుణము అతని కరం సోకితే, అక్కడ శివుడి కరం సోకినప్పుడు లేకపోతే ఇక్కడ తారంగధరుడి కరం సోకినప్పుడు పోతుంది. తాపజ్వరం కదా అది, అందువల్ల పోతుంది అని చెప్పి చెప్పాలి. తారంగధరుని భాస్వద్ధసితాస్యంబు పూర్ణచంద్రోదయంబు గణసంగు. తారంగధరుని వాక్చతురమాతిశయంబు అమృతరసాయనంపై పొసంగు. సారంగధరుని ప్రాంతస్వరూపము మకరధ్వజాకారమై రమణనలు. సారంగధరుని పేషల గంధములు వసంత కుసుమాకరమునై తనరుగాన. ఇక్కడ 4 చెప్పాడు. మొదటిది నగుమోము చెప్పాడు, దాన్ని పూర్ణచంద్రుడితో పోల్చాడు.
రెండవది వాక్చాతుర్య యొక్క అతిశయం చెప్పాడు. దాన్ని అమృత రసాయనంతో. మూడవది అతని యొక్క స్వరూపం, ప్రాంచత్ స్వరూపము అన్నాడు, ఆకారం. ఇది మకర ధ్వజంతో పోల్చాడు, మన్మధుడితో పోల్చాడు. అలాగే పేశల గంధములు అన్నాడు, ఆయన యొక్క శరీరం యొక్క మృదువు కానీ గంధములు కానీ సువాసనలు కానీ ఇవి వసంత కుసుమాకరమునై. వసంత కుసుమాకరం అనేది మనం ఇక్కడ ఈ నాలుగు కూడా పూర్ణచంద్రోదయం అన్నా, అమృత రసాయనం అన్నా, మకర ధ్వజం అన్నా, అలాగే వసంత కుసుమాకరం అన్నా ఆయుర్వేద ఔషధాలు. వాటిని ఇక్కడ అన్యార్థంలో ప్రయోగించారు. వాటికి స్వభావార్థం కూడా మనం చెప్పుకున్నాం. పూర్ణచంద్రోదయం అంటే పూర్ణమైన చంద్రుడు, పౌర్ణమి నాటి చంద్రుడు యొక్క ఉదయం అని. అలాగే అమృత రసాయనము అంటే అమృత రసంతో మార్గం, ఆయనము అంటే మార్గం అనమాట. అమృత రసాయనం, అమృత రసతుల్యం అని వాక్కు. అలాగే మకర ధ్వజాకారము అన్నప్పుడు మకర ధ్వజుడు మన్మధుడు, ఆయన ఆకారం కలిగిన వాడు అని చెప్పాం స్వభావార్థంలో. అలాగే వసంత కుసుమాకరము అన్నప్పుడు వసంతకాలం అందలి కుసుమములకు ఆకారము నిలయమైంది. ఇలా స్వభావార్థంలో అంతరార్థం స్వభావార్థం రెండు ఉండేటట్టుగా రచించడం జరిగింది. వరులెరుంగకుండునట్టులా సరసుదరిగిపోయి కళ్యాణమిప్పుడు నన్ పొందువను జుబలుగనా గురునకు భయపడియు వరుసగాదు పొమ్మనునేమో ఇంకా నెటు సైతు. ఇక్కడ వరులెరుగకుండునట్టులు ఆ సరసుదరిగేగి, ఇతరులెవరు తెలియకుండా, ఇతరులు ఎవరికీ తెలియకుండా, ఎవరు తెలియనట్టుగా, ఎవరు చూడనట్టుగా పోలే. వరులు ఎరుగకుండునట్టులు ఆ సరసుదరికేగి, ఆ సరసుడైనటువంటి శివుడు ఏ కథ కాకదే శివుని వద్దకు పోయి కళ్యాణం ఇప్పుడు నన్ను పొందుకొనుచు బలుక, నన్ను ఇప్పుడు వివాహం చేసుకోమని కనుక అడిగితే, కళ్యాణం ఇప్పుడు నన్ను పొందుకొనుచు బలుకన్ పలికినట్లయితే, ఆ నా గురునకు భయపడియు, నా తండ్రి అయినటువంటి హిమవంతునికి భయపడి వరుస కాదు పొమ్మనునేమో ఇంకా నెటు సైతు. వరుస కాదు పొమ్మనుంటాడే, అప్పుడు ఏ విధంగా నేను ఓర్చుకోగలను. ఇది శివుడు పరంగా. చంద్రుడి పరంగా వచ్చినప్పుడు వరులు ఎరుగకుండునట్టులా, ఇతరులు ఎవరు చూడకుండా తెలియకుండా సరసుదరిగేగి, సరసుడైనటువంటి చంద్రుడి వద్దకు పోయి కళ్యాణం ఇప్పుడు నన్ను పొందుమనుచు, కళ్యాణం చేసుకోమని అడిగితే పలికినట్టయితే పలుకన్ ఆ గురునకు భయపడి, గురువు అంటే గురువు గారు బృహస్పతి, ఆయనకు భయపడి వరుసగా ఆదుపోమనునేమో ఇంకా నెటు సైతు, నెటు సైతు ఇంకా నెటు సైతు. గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారి భయంతో గురునకు భయపడి వరుసగా ఆదుపోమనునేమో. ఎందుకుని ఆయన గురువు గారు, ఆయన శిష్యుడు, గురుపత్ని గురువే అవుతుంది కాబట్టి శిష్యుడు అవుతుంది. అందుచేత వరుస కాదు పొమ్మనునేమో ఇంకా నేడు సైతు. వరుస కాదు అని అంటే అది ఎట్లా నేను ఓర్చుకోగలను అని తాత మదన పడతాం. అలాగే వరులు ఎరుగకుండునట్టుల, ఇతరులు ఎవరికి తెలియకుండా సరసుదరికి పోయి, సరసుడైనటువంటి సారంగధరుని వద్దకు వెళ్ళి కళ్యాణం ఇప్పుడు నన్ను పొందుమనుచు పలుకన్. మూడో కథలో సారంగధరుడి దగ్గరికి వెళ్ళి చిత్రాంగి నన్ను వివాహం చేసుకోమని కనుక పలికితే, నా ఆ గురునకు భయపడియు, గురువు అంటే ఇక్కడ తండ్రి,
తండ్రి అయినటువంటి రాజరాజ నరేంద్రునికి భయపడి వరుసగా ఆదు పొమ్మనునేమో, ఇక్కడ కూడా వరుస కాదనే అనాలి. ఎందుకని మా పెద్దతల్లి అవుతుంది కాబట్టి, తల్లి అవుతుంది. అసలు తల్లి రత్నాంగి, ఆ ఉండగానే ఇంకొక వివాహం చేసుకున్నాడు చిత్రాంగిని. ఇప్పుడు ఈమె పెద్దతల్లి అవుతుంది. వరుసగా ఆదు పొమ్మనునేమో ఇంక నెటు సంగీతు, అలా అంటే నేను ఎట్లా ఓర్చుకోగలను. ఇక్కడ 3 కథల్లోనూ ముగ్గురు నాయకుల యొక్క సందిగ్ధత, సందేహం ఇలా నడుస్తోంది ఈ కథ అని ఇట్లు వితర్కింపుచు ఆ రకంగా తర్కించుకుంటూ పాలరాజమౌళిపై తమినల విశాలాక్షికి రవు కాశి అయ్యనాడు, బాలరాజమౌళిపై తమి అలా విశాలాక్షికి రవు కాశి ఎగుటయరుదే. ఇక్కడ పై 2 పాదాలు కింద 2 పాదాలు దాదాపుగా ఒకటిగానే ఉన్నాయి. కొంచెం అంటే కొంచెం తేడా ఉంది. ఎందుకంటే 2వ పాదం చివర 4వ పాదం చివర కొద్దిగా తేడా ఉంది అంతే. బాలరాజమౌళిపై తమి అలా విశాలాక్షికి రవు కాశి అయ్యనాడు, కాశి అయ్యనాడు, కాశి వరకు అంతా ఒకటిగానే ఉంది. బాలరాజమౌళిపై తమి నల విశాలాక్షికి రవు కాశి అయ్యనాడు, బాలరాజమౌళిపై తమి నల విశాలాక్షికి రవు కాశి అగుట అరుదే. ఇక్కడ అగుట అరుదే అన్నది మాత్రమే, అక్కడ అయ్యనాడు అన్నాడు, ఇక్కడ అగుట అరుదే అన్నాడు, అంతే తేడా. పద్యం మొత్తం చెప్పాలంటే ద్విపాది పద్యం లాగా ఉంది. కొంచెం తేడా ఉంది కాబట్టి ఆ మాట అంటలేదండి. ద్విపాది పద్యం లాగానే ఉంది. తర్వాత వాడాడు కొన్ని పద్యాలు, ఇందులో ద్విపాది పద్యాలు ఉన్నాయి, కొన్ని గర్భకండాలు ఉన్నాయి. అంటే ఒక పద్యంలో ఇంకొక పద్యం ఉంటుంది. మధ్య గర్భంలో కంద గర్భంలో ఇలా ఉంది. అలాంటి పద్యాలు ఉన్నాయి. అలాగే బంధ కవిత్వం కూడా ఉంది. అవన్నీ తర్వాత ఈ ఆ శాస్త్రంలోనే రాబోతున్నాయి. వచ్చే దాంట్లో అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి మరి ఇక్కడితోటి ఇవాటి స్వస్తి. పోకూరి కాశీపతి గారి సారంగధైర్యం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.